మీరు సుదీర్ఘమైనటువంటి అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించిన కేపబిలిటీ ఉంది కాబట్టి, ఇప్పుడు రాష్ట్రంలో ఒకాయనేమో నేను సీఎం బతికుంటే జైల్‌లో పెడతానంట. ఇంకొక ఆయనేమో బట్టలిప్ప తీసుకొని కొడతాను ఉద్యోగస్తుల్ని అని అంటారు. మరి ఇలాంటి సిట్యుయేషన్‌ని అధిగమించే పరిస్థితి ఉందంటారా అక్కడ? అధిగమించాలి. వేరే పర్యవసానం ఏముంది? అందుకే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు చాలా సంయమనాన్ని పాటించాలి. హ్మ్. మనకి నేను అర్ధరాత్రి నిద్ర మెలుకువ వచ్చి ఎల్లుండితో 75 ఏళ్ళు పూర్తవుతాను ఒక మన దేశ రిపబ్లిక్కి. గొప్ప ఘట్టం 75 ఏళ్ళు జూబిలీ అది. నాకు బాగా గుర్తుంది. 50 ఏళ్ల క్రితం 1975లో ఎమర్జెన్సీ వచ్చిన సంవత్సరం నాకు ప్రతిరోజు గుర్తుంది. రిపబ్లిక్ డే కానీ, ఆ రోజుల్లో జరిగిన పర్యవసానాలు కానీ, తర్వాత ఎమర్జెన్సీ కానీ. మా తరంలో చాలామంది జీవితాలని ఆనాటి ఘట్టం మార్చేసింది. 50 ఏళ్ళు జరిగినాయి. నేను ఒకసారి మళ్ళీ ఆలోచిస్తున్నాను. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్న సమయంలో నవంబర్ 25వ తారీఖున 1949లో ఆయన తుది ఉపన్యాసం రాజ్యాంగ సభలో అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు. ఎంత గొప్ప రాజ్యాంగాన్ని రాసుకున్నా కూడా రాజకీయ పార్టీల ద్వారా రాజకీయం నడుస్తుంది, రాజ్యాంగం అమలవుతుంది. ఆ రాజకీయ పార్టీలు కొన్ని ముఠాలుగా, తెగలుగా, బస్తీ మేసవాళ్ళ రీతిలో విడిపోయినట్టయితే, పార్టీలను మించిన జాతి ప్రయోజనం అన్నది, ఉమ్మడి ప్రయోజనం ఉందని గుర్తించకపోయినట్టయితే, అదొక మతంలాగా, అదొక కులంలాగా విద్వేషాలను రెచ్చగొట్టినట్టయితే ఆ దేశాన్ని ఎవరో కాపాడలేరు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మనం ఆయన ఇచ్చిన సూచనని పెడచవని పెట్టాం. అంబేద్కర్ విగ్రహాలు పెడతామంటాం, ఉపన్యాసాలు ఇస్తాం, గాంధీ అంబేద్కర్ పేర్లు రోజు ఉచ్చరిస్తాం, మనకు అర్హత లేదు. కాబట్టి మీరు చెప్తోంది అంబేద్కర్ ఆనాడు ఏం చెప్పారో దానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నామో అర్థమవుతుంది. దాన్ని ఖచ్చితంగా జాతి మూల్యం చెల్లించాలి. 50 ఏళ్ల క్రితం మన మహానాయకులు ఆ మాట చెప్పారు మనకి, మనం వినలా. నా అధికారము, నా అహంకారము, నా కులము, నా వర్గము, నా క్రీడు ఇదే ముఖ్యం అనుకుంటే ఖచ్చితంగా ఆ జాతి మూల్యాన్ని చెల్లిస్తుంది. మనందరం మన చర్చల ద్వారా ఎవరి మీద ద్వేషంతో కాకుండా, కోపంతో కాకుండా ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పాలి, పార్టీలకి నచ్చ చెప్పాలి. ఎవరో బంగారు గుడ్డి బాతుని నాశనం చేసుకోబోకండి. ముందు రాష్ట్రమే నాశనం అయిందనుకోండి, మీరేంటి శ్మశానాన్ని పరిపాలిస్తారా? మీరు పరిపాలించాలన్నా, మీరు భోగాలు అనుభవించాలన్నా కూడా రాష్ట్రంలో సంపద పెరగాలి కదా. ఆ బంగారు గుడ్డు పెట్టే బాతు బతికి ఆరోగ్యంగా ఉండాలి కదా. దాన్ని చంపేస్తే ఎట్లా మీరు? కాబట్టి ఈ ప్రవర్తనని ఖచ్చితంగా రాజకీయ పార్టీలు మార్చుకోవాలి, దాన్ని అనుమానం లేదు. ఆ ప్రవర్తన ఉన్నంతకాలం ఆ ప్రజలు నష్టపోతారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, ఏపీకి వచ్చేటప్పటికి ఎగ్జిక్యూటివ్ సిస్టమే కోఆపరేట్ చేయట్లేదు అనేది ఒకటి ఉంది. అంటే మన దురదృష్టం ఏంటంటే ఉన్నతాధికారుల్ని చాలా కష్టపడి ఎంపిక చేస్తున్నాం మనం. చాలా విపరీతమైన పోటీ, 1000కి ఒక్కడే సెలెక్ట్ అవుతారు. లేకపోతే 2000కి 3000కి 15 లక్షల మంది పోటీ పడితే 100 మంది ఐఏఎస్ అధికారులు. అట్లాగే మిగతా అధికారులు అంతా కలిపితే కూడా 700-800 మంది దేశంలో ఉండేది. కానీ ఏమవుతుంది, పరిపాలనను మనం ఏర్పాటు చేసిన తీరు వల్ల ఒక 5-10 ఏళ్ళు దాటిన తర్వాత పనికొచ్చేవాళ్ళు, నిజంగా సమాజానికి సేవ చేయగలిగే వాళ్ళు ఎవరున్నారు అంటే 100కి 10 మంది దొరికితే చాలా గొప్ప కింద లెక్క. అందున గత ప్రభుత్వం లాంటివి ఉన్నప్పుడు మరి అతిగా వెళ్ళి, మామూలుగానే పరిపాలన బాగోలేదు, మనం నిజాయితీగా మాట్లాడుకున్నాం. చాలా సందర్భాల్లో ప్రజలకు కావాల్సిన సేవలు అందట్లేదు, ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. దానిలో కూడా మరీ అతిగా పోయి గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వ్యవహరించి ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితో ఒక ఫ్యూడల్ పెత్తందారీ వ్యవస్థ నిర్మాణం చేసినప్పుడు మరింత తీవ్రంగా ఉంటుంది. రాజుల మించిన రాజభక్తి చూపెట్టే అధికారులు, రాష్ట్రం ప్రజల హితం కాకుండా పైవాడిని మచ్చిక చేసుకుని వాడి కాళ్ళు పట్టుకుని వాడి పాపం కట్టుకునే అధికారులు, వాళ్ళు పెంచే యంత్రాంగం ఉన్నప్పుడు చాలామంది రాజీ పడిపోతున్నారు, అది వాస్తవం. కాబట్టి కొంత మూల్యం చెల్లించాలి. కానీ ప్రతి వ్యవస్థలో ఆనాడుగా నేనాడుగానే సమర్థులు, నిజాయితీపరులు, సమాజాన్ని కాపాడాలి, ప్రజలకి న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు అప్పటికిప్పటికీ ఉన్నారు. వాళ్ళని ఉపయోగించుకోండి, లేని వాళ్ళని సృష్టించలేం. కానీ మీరు అన్నట్టు ఇప్పటికీ ఉన్నారు. సప్త సంవత్సరాల అవతల ఉన్నా నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి శిక్షిస్తానని చెప్పి అవతల వైపు నుంచి, పార్టీ వైపు నుంచి వార్నింగ్ వస్తున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఫ్రీగా చేయగలదా? ఇప్పుడు నిజాయితీపరుడికి, సమర్థుడికి ఆ భయం ఉండదు. సమాజ హితాన్ని కోరేవాడికి బోడి ఉద్యోగం కోసమో లేకపోతే వాడు కాళ్ళు పట్టుకోవడం కోసం లేడాక అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తించండి. నేను చెప్పింది ఏ పార్టీ ఉన్నా కూడా గతంలో ఇంకొక ప్రభుత్వంతో పనిచేశారన్న కారణంగా మంచి వాళ్ళని కోల్పోతే నష్టపోయేది సమాజం. ఏ పార్టీతో ఏ ప్రభుత్వం పని నేను ఉన్నాను, నేను ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా సమర్థంగా పనిచేశానన్న పేరుంది, అందరూ ముఖ్యమంత్రులు గౌరవించారు.
ఆ ముఖ్యమంత్రి మమ్మల్ని గౌరవించాడు కాబట్టి నేను ఒప్పుకోనని చెప్పి మీరంటే కోల్పోయేది సమాజం. అధికారికి ఏమి నష్టం కదా, ఆయన జీతం పోదు, అవును. ఆయన హోదా పోదు. మీరు పని ఇవ్వకుండా ఉంటే ఇంట్లో ఊడుకుంటాడు, బాధపడతాడు, కొంచెం పని లేదని అంతకుమించి కొమ్ముని పోదేమని సొంత పనులు చూసుకుంటాడు. కాబట్టి మనం ముందు ఈ పిచ్చిని వదిలేయాలి. సమర్థులు ఎక్కడున్నా సరే, ఏ కులం వాళ్ళైనా, ఏ వర్గం వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా, సమర్థులు, నిజాయితీపరులు, ప్రజలకి నిజంగా మంచి సేవలు, చాలా విజ్ఞతతో ముందు చూపు అందించగల వాళ్ళు ఉంటే వాళ్ళని దేవుళ్ళ కొలవండి, ఉపయోగించుకోండి. అంటే ఆ థింకింగ్ ఉన్నటువంటి పొలిటీషియన్స్ పోయారు అనేది. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారి ఎపిసోడ్ చూస్తే ఎవరైనా ముందుకు వచ్చి చేయగలరు అంటారా? చేయగలరు విషయంలో చేస్తారు. ఎందుకంటే నీ పని అందరూ అంటలేదు నేను, ఆ 100లో 10 మంది ఉన్నారు అంటున్నాను. 10 మందిని సద్వినియోగం చేసుకోండి. మిగతా వాళ్ళని కొంచెం ఒక సరైన దారి ఏర్పాటు చేస్తే వాళ్ళు కొంతమంది కదిలి పనిచేస్తారు. ఇది చాలకపోతే బయట సమాజంలో ప్రభుత్వంలో అధికారులుగా చేరని వాళ్ళు, నిజంగా సామర్థ్యము, సంకల్పము, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు కోకొల్లగా ఉన్నారు. వాళ్ళ మంచి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళని ఉపయోగించుకోండి. మరి వేరే మార్గమే ఉంది. ఇప్పుడు అంతా ప్రభుత్వాధికారులు ఒక్కటే చాలదు. వాళ్ళు చేయాలన్నా కూడా వాళ్ళకి అంత నైపుణ్యం లేదు, అంత అనుభవం ఉండదు. అన్నిట్లో ఎక్కడ ఉంటుంది? మంచి ఆరోగ్యం కావాలి, ఆరోగ్య రంగంలో అద్భుతమైన తీసుకురండి. మంచి విద్య కావాలి, మంచి పారిశ్రామికీకరణ కావాలి, మంచి మలుగు సదుపాయాలు కావాలి, మంచి పట్టణీకరణ కావాలి. ప్రభుత్వం బయట చాలా నైపుణ్యం ఉన్నవాళ్ళు సమాజం కనుక ఒప్పుకుంటే, కోరుకుంటే సేవదించే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఈ ఇన్వెస్ట్ ఇండియా అని చెప్పిన జాతీయ స్థాయిలో మోదీ గారి ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసింది. దానిలో 90-100 మంది పనిచేస్తున్నారు. బాగ్లా అనుకుంటాను ఆయన దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్. 100కి 95 మంది మార్కెట్లో వాళ్ళకు వచ్చే జీతాల్లో 70-80% వదిలేసుకుంటే, అక్కడ 1000 రూపాయలు వస్తే 800 లేదు 200లకు పనిచేస్తున్నారు. ఇక్కడ 1000కి 100 రూపాయలు పనిచేస్తున్నారు దేశం అంటే ప్రేమతో. ఇవాళ యూపీఐ వచ్చిన దేశంలో చాలా స్టార్టప్లు వచ్చిన, లేకపోతే మనం ఏమంటున్నాము $1 బిలియన్ దాటి వస్తే దానికి ఏదో పేరు పెట్టారు, ముద్దు పేరు, స్టార్టప్లు. అలాంటివన్నీ వస్తున్నాయి అంత వేగంగా. అంటే ఈ 100 మంది ప్రాణం ఒడుతున్నారు దేశం కోసం. దేశం అంటే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, అధికారులకు మాత్రమే కాదు. ఈ దేశాన్ని ప్రేమించే యువత కోకొల్లలుగా ఉన్నారు. నైపుణ్యం ఉన్నవాళ్ళు, కసి ఉన్నవాళ్ళు, ప్రపంచాన్ని చూసిన వాళ్ళు, నా దేశం ఎందుకు కావలేని వాళ్ళు. వాళ్ళని ఉపయోగించుకోండి. దానిలో కులం మతం పక్కన పెట్టండి. ఎవరు పనికొస్తే వాడే మన కులం, వాడే మన మతం, వాడే మన రాష్ట్రం. అలా కాకుండా లేరని బాధపడితే ప్రయోజనం లేదు. ఉన్న వాళ్ళని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా ఇప్పటికి కూడా భారతదేశంలో ప్రభుత్వాల లోపల కానీ, ప్రభుత్వాల బయట కానీ, పార్టీల లోపల కానీ ఇప్పటికీ సమర్థులు, నిజాయితీపరులు ఉన్నారు. ఉన్నవాళ్ళు ఉపయోగించుకోకుండా లేరని బాధపడటం ఉపయోగం లేదు. సరే, ఈ 6 నెలల పరిపాలన ఆంధ్రప్రదేశ్లో అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీకి, ఆయన ఆలోచనకి డీప్ టెక్ అంటున్నారు, తర్వాత గ్రీన్ ఎనర్జీ అంటున్నారు, గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు, రకరకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో పాటు స్పీడ్గా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ రాలేకపోతుంది. దాని కారణంగానే దావోస్లో కొంత వెనకబడ్డాము అనేటువంటి అభిప్రాయం ఉన్నవాళ్ళకి ఏం చెప్తారు? ఒక రోజును బట్టి మనం అంచనా వేయకూడదు, నిరాశపడకూడదు. ఇది ఒక ప్రక్రియ. ఒక స్థాయిలో ఉండి కొన్ని వేగంగా జరుగుతున్నప్పుడు అక్కడ ఉండే సౌలభ్యం అధ్వాన్నమైన తర్వాత పునర్నిర్మాణంలో కొంచెం సాయం పడుతుంది. కాబట్టి నిరాశపడద్దు. రెండోది, మనకి రాష్ట్రాల్లో ఒక నమూనా వచ్చింది చాలా కాలం నుంచి. ముఖ్యమంత్రి సర్వాధికారి, పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే. మిగతా వాళ్ళు వదిలేశారు, ఇక చేతులు ఎత్తేశారు, మెసెంజర్ బాయ్స్ అయిపోయినారు. మంత్రులు కానీ, ఉన్నతాధికారులు కానీ ఇది మనది, మనందరం కూడా ఉమ్మడి లక్ష్యం కోసం, సంకల్పం కోసం కదులుతున్నాము. దానికి ఒక మార్గాన్ని చూపెట్టే బాధ్యత, అధికారము, నాయకత్వాన్ని ఇచ్చే బాధ్యత అగ్రనాయకులకు ఉన్నది. కానీ మనందరం దీనిలో భాగస్వాములం అన్న భావం ఉండాలి. అలా కాకుండా వాళ్ళు నాకు చెప్తే నేను చేస్తాను, మెసెంజర్ బాయ్స్ లాగా ఉంటాను, లేకపోతే నాకేం పని లేదు, నాకు సందర్భం లేదు, నేను తెలుసుకోను, నేను దానిలో చొరవ తీసుకోను, పట్టించుకోను అనుకున్నట్టయితే ఏ ఒక్క మనిషి అద్భుతాలు చేయలేరు. ఒక రాష్ట్రం, దేశం పక్కన పెట్టండి, ఒక చిన్న ఆర్గనైజేషన్లో మీరు పనిచేయలేరు. పత్రిక నడిపేవాళ్ళు, ఎడిటర్లో మరొకళ్ళు, మిగతా వాళ్ళు ఎవ్వరికి పట్టించుకోలేదు అనుకోండి, ఆయన చేయగలుగుతాడా? ఎంత గొప్పవాడైనా కూడా. అంచేత దీని సంకల్ప బలం అందరూ కలిసి, అందరూ ప్రభుత్వం అనేది చాలా పెద్ద యంత్రాంగం. కుడిచే ఏం చేస్తుంది, ఎడంచేతి తెలియదు. ఎంత గొప్ప నాయకుడైనా రాత్రింబోళ్ళు కష్టపడ్డా కూడా అన్నిటి మీద పట్టుంటాం అసాధ్యం. కాబట్టి ఆ వాతావరణాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాయకులకు ఉన్నది. దాన్ని అందుకుని ఇది మనది, ఇది ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ వ్యవహారం కాదు, మనందరికీ ఈ బాధ్యత ఉన్నది, మన రాష్ట్రం, మన దేశం, ఈ మార్పులు మనం తీసుకురావాలని చెప్పిన చొరవగా పనిచేసే అవసరం అధికార యంత్రాంగానికి ఉంది, నాయకులకి, ఇతర నాయకులకు ఉన్నది. మిగతా మంత్రులు ఏం చేస్తున్నారు? ఎందుకు పట్టించుకోవట్లేదు? అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒకళ్ళిద్దరు పదవులు ఉన్నవాళ్ళు తప్పితే మిగతా వాళ్ళకి పని లేదా?
వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదా? వాళ్ళందరినీ దేశంలో గొప్పవాళ్ళుగా కీర్తించి ఐఏఎస్లో తీసుకురాలేదా? వాళ్ళు ఐఏఎస్ రాగానే అందరూ పొగడలేదా మిమ్మల్ని? సన్మానాలు చేయలేదా? ఎందుకు తగలెడతారని చెప్పానా? నేను కొంచెం పచ్చిగా చెప్తున్నాను. అందుకని ఈ బాధ్యత ఇంత పెద్ద దేశం, ఇంత సంక్లిష్టమైన సమస్యలు ఉన్న దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఏ ఒక్క మనిషి వాటిని పరిష్కారం చేయలేరు. మనందరం కలిసి పూనుకోవాలి. ప్రభుత్వంలో లేకపోయినప్పుడు మీరు నేను ఉన్నాం. మన ప్రభుత్వంలో అధికారం లేదు, ఇంకోటి లేదు. అయినా మన బాధ్యత. మన చేతనైన మేరకు ఏది వీరుంటే అది. ఎక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది, ఎక్కడ ఉత్పత్తి సాధించే అవకాశం ఉంది, ఎక్కడ విద్య బాగుపడే అవకాశం ఉంది, ఎక్కడ నైపుణ్యం పెరిగే అవకాశం ఉంది, ఎక్కడ మరుగు సదుపాయాలను బాగు చేయొచ్చు, మన చేతనైనది మనం చేయాలి నిశ్శబ్దంగా. అలాంటిది లేకుండా ఎవరో వాళ్ళ మీద భారం వేసి మనం తిట్టూ కూర్చుంటే పనులు జరగవు.